నా గౌరవ ప్రతిష్టలు మంట కలిపి ఇంతటి నీ జరుగుతుంది దొరకవా నాన్న ప్రదీప్ నిన్ను నిలువునా నరికిన పాపం లేదే నాన్న ఊరంతా అనుకుంటుంటే ఏదేదో అనుకున్నానే కానీ నాకింతటి అపకీర్తి తెచ్చిపెట్టిన నేను ఎలా బ్రతకాలనుకున్నావు నాన్న నేను మీకు అపకీర్తి తెచ్చాను తప్పు నేనేమి చేయలేదు చేతికలు ఆవేశపడుతున్నారు ఏ తప్పు చేయలేదని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా చేయబెట్టారా ఇంతకుండా ఇక ఏ తప్పు చేయాలి నాన్న నిప్పులాంటి నా కుటుంబానికి ఇంతటి మద్దతు తెచ్చి నువ్వు పశువులా ప్రవర్తించావు నేను కూటికి పేదనే కానీ పరువుకు మాత్రం పేదనే కాదు నాన్న నీ భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నానే కానీ ఆ కలలన్నీ కన్నీటి దారులుగా మార్చేసావు కదే నువ్వు నా బిడ్డమైనందుకు నేను సిగ్గుపడుతున్నానే ఇందులో నా తప్పేమీ లేదు నాన్న నా కాబోయే భర్త నేను ఇప్పుడు తప్ప ఏ తప్పు చేయలేదు నీ కళ్ళపల్లి మాటలతో నా మనసును మార్చాలని చూడకు పెళ్లి విషయంలో ఒక బాధ్యత గల తండ్రిగా నా అంగీకారాన్ని మార్చే హక్కు నీకెవరిచ్చారు నాన్న నేను ప్రతి మనసారా ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం నాన్న పిచ్చిదానా అది ప్రేమగానే మొదలై అన్యాయం జరిగినట్టు అర్థమవుతుంది నాన్న లేదు నాన్న లేదు ప్రదీప్ చాలా మంచివాడు గొప్ప సంస్కారవంతుడైన ఆదర్శమూర్తి అతని గురించి మీకే అనుమానం అక్కర్లేదు నాన్న ఆడదాని జీవితం అంటాకులంటుంది నాన్న ఒక్కసారి మచ్చపడితే మాసిపోయేది ఇప్పటికే ప్రజలంతా నిన్ను కుల్లాట అని వేలెత్తి చూపుతున్నారే అతను నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారు మేమిద్దరం భార్య భర్తలు అయిన రోజు ఈ ప్రజల నోళ్లు మూయిస్తాము అంతేకాని యోచన లేకుండా ప్రవర్తించేంత అమాయకురాలు కాదు నాన్న ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తికి ఓ నిరుపేదరాలకి పెళ్ళ ఇది జరిగేది కాదు ప్రదీప్ మనకన్నా ఉన్నతమైన వాడే కావచ్చు అతని అభ్యుదయ భావాలు ఎంతో గొప్పవి నాన్న భవిష్యత్తులో మనలాంటి వాళ్ళ కోసం పాటుపడ గొప్ప ఆదర్శగల సంఘజీవి నాయన సూర్యం నాకెందుకో భయంగా ఉంది నాయన ఎందుకు నా భయం సంజయ్ తనకి ఇష్టమైన భర్తను ఎంచుకున్నందుకు ముఖ్యంగా మీరు సంతోషించాలి సంధ్య ప్రదీప్ మంచివాడేనమ్మా చాలా మంచివాడన్నయ్య గొప్ప ఆదర్శాలు గల సంఘజీవి సమాజ శ్రేయస్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసే త్యాగమూర్తి మీ పెళ్లి గురించి మాట్లాడేవమ్మా ఈ రోజే వాళ్ళ నాన్నగారితో చెప్పి మా పెళ్లికి తొందరలోనే ముహూర్తం కూడా పెట్టేస్తానన్నారు సంధ్య నీ మీద నమ్మకంతో నాన్నకు నమ్మకం కలిగించాను జాగ్రత్త వెళ్ళి నాన్నకు అన్నం పెట్టమ్మా అలాగే అన్నయ్య
తప్పించుకొని మా గురువు గారికి ఇచ్చి కలియుగ సిద్ధులని బిరుదు పొందాలనుకున్నా అని నా కలగానే మిగిలిపోవలసిందేనా? గుంతల కడే గొలగొల గుంతల కడే గొలగొల హతోస్మి హతోస్మి శిష్య అమ్మా గుంతల కడే గొలగొల గుంతల కడే గొలగొల ఎంత పని చేసావు శిష్య, నడుము విరిగిపోయినది. శిష్య సెట్ అయినది. క్షమించండి గురువా, మీరు కనిపించగానే నా కళ్ళు మూసుకుపోయి మీరు పడిపోవడానికి కారణమయ్యాను. శిష్య ఆనాడు సిద్ధుడు బ్రహ్మంగారి కోసం వెళ్ళాడు, కానీ ఈ కలియుగ సిద్ధుడి కోసం ఈ బ్రహ్మంగారే వచ్చారు నాయన. ధన్యుని గురుదేవా ధన్యుని, నీకోసం ఆ పండు సాధించి కలియుగ సిద్ధులను బిరుదు పొందాలనుకున్నా అని నా కలగానే మిగిలిపోవలసిందేనా? ఏమైంది శిష్య? ఎన్ని షాపులు అడిగినా ఆ పండు జాడ తెలియడం కానీ మీరు నన్ను కలియుగ సిద్ధులను పొగడారు. శిష్య జ్ఞానోపదేశం చేస్తా, గ్రహించు. మహాప్రసాదం. ఈనాటి నుంచి నువ్వే నా ప్రథమ శిష్యుడు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నీవు కాపాడు, ఆ ధర్మమే నీవు కాపాడుతుంది. ప్రతి మానవుడికి మంచిని పంచు, నీతిని పెంచు, స్వార్థ లోపాలు విడిచి తృప్తితో ముక్తిని సాధించు. గుంతల కడే గొలగొల గుంతల కడే గొలగొల. ఈనాటి నుంచే ఆజ్ఞానుసారం పాటిస్తానని తప్పక మాటిస్తున్నాను. అని ఏమిటా అది? ఏమీ లేదు గురుదేవ, మీరు ఎలా ఈ ఆశయం కట్టి గురువు గదాల మారడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? అదా చాలా పెద్ద కథ శిష్య, చెబుతా వేరు. సుమారు 5000 సంవత్సరాల క్రితం. వద్దు గురుదేవా వద్దు, 5000 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ వద్దు, తెలుసుకుంటే చెప్పండి. అట్లనే శిష్య విను. గతంలో నాకు ఒక ఎరువుల దుకాణం కలదు. అడిగిన ప్రతి రైతుకి ఎరువులను అరువుగా ఇచ్చి ఆ అరువులను రాబట్టుకోలేక, నేను అరువు తెచ్చిన దగ్గర పరువు నిలుపుకోలేక అర్థమైంది గురుదేవా, మీరు ఐపీ పట్టారన్నమాట. పిచ్చివాడా, అదేదో భూతి పదాల్లో మాట్లాడతావేట్రా? ఈనాడు ఐపీ అనే పదం ఎంతో గౌరవంగా వాళ్ళ ప్రాణాలను కాపాడుతుంది. ఈ ఐపీ లేకపోతే వాళ్ళంతా ఏమైపోయే వాళ్ళో ఏమో. గురుదేవా, వ్యాపారస్తులందరూ మీలా ఈ ఐపీ పడితే ఈ లోకం ఏమవ్వాలి? పిచ్చివాడా, కాలం మారింది శిష్య. కాలంతో పాటు మనము మారాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఈ ఐపీని ఐపీతోనే జయించాలి. చంద్రకాంతకు నీతిని చెప్పావు కానీ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టి చితకబాదుతారేమో అనుమానంగా ఉంది. పిచ్చివాడా, నేను సన్యాసినైన మరుక్షణమే హిమాలయాలకు వెళ్ళి మా గురువు గారి వద్ద యక్షిణి విద్యను నేర్చుకున్నా. పాస్మోరాన్ని సైతం నిద్ర లేపగల క్షుద్ర విద్యలు క్షుణ్ణంగా శాపపడ్డాయి. ఓం భీం భీం, ఓం భీం భీం. నన్ను ఎవరు ఏమి చేయలేరా? గురుదేవా, ఆ యక్షిని విద్య ఏదో నాకు కూడా ఉపదేశించరాదు. అట్లనే శిష్య, కానీ లంచము లేనిదే మంచం దిగొద్దని మా గురువు గారు చెప్పారు. నీకు దక్షిణ ఇచ్చుంటే నా వద్ద ఏముంది చెప్పండి.
నీ వద్ద ఏమీ లేదా? నా వద్ద ఏమీ లేదు గురుదేవా. మరి ఒకసారి ఆలోచించుకో. నా వద్ద ఏమీ లేదు గురుదేవా. నీవు నిజముగానే బహు తెలివైన వాడిలా ఉన్నావే. బాల సూర్య ప్రభా కలంకై వెలుగొందుచున్నదది. అది ఎక్కడ స్వామి? నీ యవ్వ మెడలు దానిని తెగ నమ్మి ఈ గురు పూర్తికై తెచ్చి వేచించిన చలదే. అర్థమైంది గురుదేవా. మా అక్క మెడలో ఉన్న ఆ బంగారు గొలుసు తెచ్చి మీకు వీలైనంత త్వరలో సమర్పించుకుంటాను. కానీ అది సాధించే మార్గం కూడా చెప్పండి. అయితే విను. కార్యాన్ని సాధించేవాడు నిద్రాహారాలు పట్టం. నీ అమ్మకాలలో పిడికెడ కారం కొట్టు. హారము కదా అని నేరము వెంచక. ఆమె మెల్ల హారాన్ని లాక్కొని వచ్చి వారం రోజుల్లో నాకు సమర్పించుకో. ఈ యక్షని విద్య నీకు క్షుణ్ణంగా నేర్పిస్తాను. అలాగే గురుదేవా. మా అవ్వ మెడలో ఉన్న ఆ బంగారు గొలుసు తీసుకొస్తాను. ఇప్పుడే బయలుదేరుతాను. తలాస్తు తలాస్తు. గురుదేవా, మీరు ఇన్ని విద్యలు నేర్చుకున్నారు కదా, ఒక జంబలగిరి బొమ్మని ఇక్కడ తెప్పించలేదా? అదేమి భాగ్యం. గుంతల కడ గొలగొల, గుంతల కడ గొలగొల. ఓ బీ బీ. గురుదేవా, ఈ అమ్మాయికి ఏంటి ఎక్కడ పట్టుకున్నా అసలు చలనమే లేదు. కాస్త చలనం వచ్చేటట్టు చెయ్యండి. అది ఎంత పని శిష్య? ఓ బీ
నమస్కారం అయ్యగారు. రమ్మన్నారట బాబు. వెంకన్న బాబు నిన్న ఇంటికి రమ్మని కబురు పెట్టినా రాలేదేరా? నేను వచ్చినాను బాబు, కానీ మీరు ఇంటికాడ లేరు. పొలంలో ఎండిన మొక్కలన్నీ కొట్టేశావా? ఈ రోజు కొన్ని కొట్టేశాను బాబు, మిగిలిన రేపు కొట్టేస్తాను బాబు. రేపు నీకు వేరే పని ఉందిరా. పశువుల తాకిడి లేకుండా మన ఎస్టేట్ చుట్టూ కంచె వేయాలి. అలాగేనయ్యా. బాబు ఏమిట్రా, ఎందుకురా సంతాయిస్తున్నావు? ఏం కావాలో చెప్పు. మరేం లేదు బాబు, ఒక శుభకార్యం జరిగేందుకు మీ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నానయ్యా. ఏమిటో? మా సంధ్య శనిబాబు ఒకరినొకరు ప్రేమించుకున్నారట అయ్యా. వాళ్ళిద్దరు పెళ్లి కోసం మీ అంగీకారం కావాలి. ఈ ప్రేమలనేవి సర్వసాధారణంగా ఈ కుర్రకారులకు వెంటపోవడం సహజమే. మా వారికి నేను గట్టిగా మందలిస్తాను. నీ గడప తొక్కకుండా, నీ కూతురి మొహం కూడా చూడకుండా వాడి మనసు నేను మారుస్తాను. వెంటనే నువ్వేం భయపడదు. అయ్యగారు, సంజయ్కు శనిబాబుకు అక్రమ సంబంధం ఉందని ఇప్పటికే ఊరంతా కోడై కూస్తుంది బాబు. ఎప్పట్లో నా సంజయ్కు పెళ్లి కాకపోతే దానికి జన్మలో పెళ్ళయ్యే అర్హత లేదు బాబు, అర్హత లేదు. కూర్చో బాబు. అదిరా నీకు నాకు ఉన్న తేడా. నా ఇంటి గడప తొక్కే అర్హత కూడా నీ కూతురికి లేదు బాబు. అందరని ఆశలతో, అర్థంలేని ఆశయాలతో అందరూ ఎక్కాలనుకునే వాడికి జీవితం అంతా అధోగతి పాలవుతుందని తెలుసుకొని మసలుకోరా. బాబు, అవును బాబు, మీరు చెప్పింది కూడా నిజమే కావచ్చు బాబు. మీతోటి ఈ మంది అర్హత కూడా నాకు లేదని తెలుసు బాబు. కానీ బాబు, పరిస్థితులు అద్దులు దాటిపోయాయి బాబు. ఇప్పటికే నా కూతుర్ని కుల్లట అని ఊరంతా వేరెత్తి చూపుతున్నారు బాబు. ఈ పెళ్లి కొప్పుకొని నా బిడ్డ మీద పడ్డ అపవాదం తుడిచి వేస్తారని ఎదురు చూస్తున్నారయ్యా. అయ్యా, మాణిక్యం అనేది ఉండాల్సిన స్థానంలో ఉంటేనే తప్ప మట్టిలో ఉంటే అది దాని విలువనే కోల్పోతుందిరా. నీ స్థాయిని మరిచి నువ్వు ఈ విధంగా కోరడం నీ అవివేకానికి నిదర్శనం అవుతుంది బాబు. పరిమళాలను వెదజల్లే పువ్వును ఈ మట్టిలో పడేసినంత మాత్రాన అది దాని సువాసన కోల్పోదయ్యా. బాబు, నీతి నిజాయితీలను బట్టి మనిషి అంతస్తులు నిర్ణయించాలే కానీ డబ్బుని బట్టి కాదయ్యా, డబ్బుని బట్టి కాదు. యోచన లేకుండా తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని నిజమని నమ్మి ఆచరణలో పెట్టేవాడంత మూర్ఖుడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు. వెంకన్న, డబ్బుతో నీతిని కొనొచ్చేమో కానీ నీతితో మాత్రం డబ్బుని కొనలేవురా. అవును బాబు, నేడు సమాజం అంతా మీరు చెప్పిన ఈ ప్రాతిపదికన నడుస్తుంది బాబు. జాతి మనుగడనే మంట కలుపుతున్నా ఈ వ్యవస్థా విధానంలో మార్పు వచ్చినప్పుడే అది సాధ్యపడుతుంది. నోరు లేని సాధు జంతువుల్ని చంపుతూ అహింసా మార్గానికి అన్యాయం చేస్తున్నారని సింహం తన కడుపు కాల్చుకొని వెంకన్న, అమాయకులను కొల్లగొట్టి కోట్లు సంపాదిస్తున్నవాడు నీతికి ద్రోహం చేస్తున్నానని తన స్థితిని మార్చుకొని చైతన్యవంతుడిగా మారలేడు. బాబు, మనిషి రక్తానికి అలవాటు పడిన పులి ఆ మనిషిని చంపుకొని తింటుంది బాబు. ఈ సమాజాన్ని దోచుకోవడం అలవాటు పడిన ఈ మనిషి తన వృత్తిని విడనాడన్న విషయం
వాస్తవమే కావచ్చు బాబు. కానీ అయ్యా, పరిస్థితులను పరిశీలనగా చూడగలిగే మీరే ఇలా మాట్లాడితే నంజన, నీ మీద ఉన్న సానుభూతి కొద్దీ ఇంతసేపు నీతో చాలా ఓర్పుగా మాట్లాడుతున్నాను. కానీ నాకే న్యాయశాస్త్రం బోధించే రీతిలో నీ వాదన శృతి నుంచి పోతుందా? సాయి గారు, మీకు నీతులు నేర్పేంత శక్తి నాకెక్కడిది బాబు. కానీ అయ్యా, నూరేళ్ళ నా బిడ్డ జీవితం మంట కలపొద్దాయి మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా, వేడుకుంటున్నా. నా ప్రదీప్తో నీ కూతురు పెళ్లి జరగడం అనేది అసంభవం. నీకు నీ కూతురికి తగిన వాడిని చూసి పెళ్లి జరిపించు. వెంకన్న, అవసరమైతే దానికి నా సహాయాన్ని కూడా అందిస్తాను. బాబు బాబు, ఈ లోకులు ఉన్నారే, వాళ్ళు కాకులు అంటారయ్యా, కాకులు అంటారు. అవునరా, లోకులు కాకులు లాంటి వాళ్ళు. అందుకే నేను కూడా భయపడుతున్నాను. నాకు పరువు ప్రతిష్టలు ఉన్నాయి, వాటిని నేను కాపాడుకోవాలి. అయ్యగారు, 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 బతికినంత కాలం మిమ్మల్ని ఆ భగవంతుడిలా పొలుచుకుంటానయ్యా. గాఢాంధకారంలో మిగిలిపోయిన ఈ జీవితంలో దీపం వెలిగించండి అయ్యా, దీపం వెలిగించండి అయ్యా. అయ్యా, నా బిడ్డ జీవితం నాశనం చేయకండి బాబు, నాశనం చేయకండి బాబు, నాశనం. సరే, ఈ పెళ్లికి నేను అంగీకరిస్తున్నాను. అయ్యా అయ్యా, చెప్పండి అయ్యా, నిజంగానా అయ్యా, నిజంగానా బాబు? కానీ ఒక్క షరతు, 20 లక్షల రూపాయలు కట్నంగా తెస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేదా నా ఎదుటికి కూడా నువ్వు రానవసరం